21, 22 వార్డులలో స్వచ్ఛ 2.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సెక్రటరీ పి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు పడవల మహేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎంటీఎంసీ పరిధిలో స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం గత సంవత్సరం గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా చేయని విధంగా కొన్ని టన్నుల చెత్తని వెలికితీసి తద్వారా నెక్స్ట్ రాబోయే వర్షాకాలానికి మంగళగిరి ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా చేయటం గత సంవత్సరం మనం అందరం కూడా చూసాం. దానిలో భాగంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాలతో స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి రత్నాల చెరువు 21, 22 వార్డుల్లో ఈ రోజున స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ పారిశుద్ధ కార్మికులు కూడా తడి చెత్త పొడి చెత్త సేకరించడం కానివ్వండి, ఎక్కడికక్కడ మురికి కాలువలు శుభ్రం చేస్తూ వాటిని వెంటనే ట్రాక్టర్లకు ఎత్తి పంపిస్తున్నారని చెప్పి ప్రజలందరూ కూడా కనుక్కొని తెలుసుకోవడం జరిగింది. ప్రజలు కూడా అంతా సహకరిస్తూ తడి చెత్తని పొడి చెత్తను కూరగాయల వ్యర్థాలు రకరకాలుగా సపరేట్ చేసి మున్సిపల్ కార్మికులకు సహకరించాలని చెప్పి ఏదైతే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా మంగళగిరి నియోజకవర్గాల్ని తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. వారి కృషి పట్ల కూడా మనందరం కూడా బొద్దులై ఉండాలని చెప్పి పారిశుద్ధ్య కార్మికులు అందరూ కూడా సహకరించాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం 21వ వార్డులో ఏర్పాటు చేసిన మంగళగిరి మున్సిపల్ సిబ్బందికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ర్యాలీలో ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళని అడుగుతుంటే మున్సిపల్ శాఖ వారు కూడా రోజు వస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నారా లోకేష్ గారికి స్ఫూర్తిగా తీసుకొని ప్రజలందరూ కూడా శుభ్రత పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు పట్టణంలో ఈ స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమం అనేది దిగ్విజయంగా నడుస్తున్నది. పట్టణంలో ఇప్పటికే ప్రజలు మోస్ట్లీ అవగాహనకు వచ్చి అందరూ చెత్తని పొద్దున్నే ఆటోలకు అందజేస్తున్నారు. ఇంకా కొంతమంది కాలువల్లో వేయటం, రోడ్ల మీద వేయటం అనేది జరుగుతుంది. కొన్ని వ్యాపార సంస్థల వారు కూడా రోడ్ల మీద వేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఈ కార్యక్రమం చక్కగా మనకి ఎటువంటి అంటువ్యాధులు లేకుండా మన పట్టణం ఆరోగ్యకరంగా ఉండటానికి ఈ చెత్తను అనేది స్పష్టంగా పొద్దున్నే బై 6:30 కల్లా అందరికీ ఆటోస్ అనేది వస్తున్నాయి. దానికి అందజేయాలని పట్టణ ప్రజలు, ఈ అసోసియేషన్స్ వారు అందరూ ఇందులో భాగస్వాములు కావాలని ప్రజలు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని పట్టణాలు శుభ్రంగా ఉండాలనేది దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నెల 3వ శనివారం ఏదో ఒక పట్టణానికి వెళ్ళి ఈ పారిశుద్ధ్య కార్యక్రమం అనేది, ఈ ఆరోగ్యం భద్రత అనేది తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మీరు అందరూ సహకరించి ప్రభుత్వానికి ఈ మంచిగా అందరం ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకోవాల్సిందిగా